ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, డోంట్ మిస్యూజ్ ఇట్. అండ్ ఈ వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఐఎంఐ నెంబర్ని ఎలా ట్రాక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ మీకు ఐఎంఐ నెంబర్ ట్రాకర్ అని చెప్పేసి గిట్హబ్ నుంచి సెర్చ్ చేస్తే ఈ టూల్ అయితే దొరుకుతుంది. అండ్ కాపీ చేసుకొని లింక్, అండ్ మీ టెర్మినల్లోకి వెళ్ళి లింక్ని అయితే క్లోన్ చేయండి. అండ్ ఇక్కడ ఒక 2 seconds తీసుకుంటుంది డౌన్లోడ్ అవ్వడానికి. సో అయిపోయిన తర్వాత ls కమాండ్ ఇచ్చి చెక్ చేయండి ఇన్స్టాల్ అయిందో లేదో. సో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. సో ఈ ఫోల్డర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. cd అండ్ ఫోల్డర్ నేమ్ పేస్ట్ చేయండి. అండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ls ఇవ్వండి. అండ్ ఆటోమేటిక్గా రిక్వైర్మెంట్స్ అడుగుతుంది. సో రిక్వైర్మెంట్స్ అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మీరు రిక్వైర్మెంట్స్ ఏ వర్షన్లో రన్ అవుతుందో చెక్ చేయాలంటే క్యాట్ అనే నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా రిక్వెస్ట్ ఇక్కడ మీరు పైథాన్ -m vnv. సో ఎంటర్ చేసిన తర్వాత ఒక 2 seconds హోల్డ్ అవుతుంది. సో అయిపోగానే అయిపోయింది. సో ఇప్పుడు మనం సోర్స్ బిన్ యాక్టివ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు సోర్స్ vnv బిన్ యాక్టివ్ అండ్ ఎంటర్. సో యాక్టివ్ అయిపోయింది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వెనమ్ అని వచ్చేసింది. సో ఇక్కడ పిప్ ఇన్స్టాల్ r రిక్వైర్మెంట్స్ అని టైప్ చేయండి. సో కొంచెం ఒక్క నిమిషం నీకు కనిపించేటట్టు చేస్తాను. సో ఒక్క నిమిషం గైస్. పిప్ ఇన్స్టాల్ -r requirements.txt అండ్ ఎంటర్ చేయండి. సో నా సిస్టమ్ కొంచెం లేట్ చేస్తుంది. సో మీ ఇంటర్నెట్ మీద అయితే ఆధారపడి ఉంటుంది ఎలా అయితే రన్ అవుతుంది. మీ ఇంటర్నెట్ ఫాస్ట్ ఉంటే కనుక ఫాస్ట్గా అవుతుంది. సో మ్యాక్సిమం మీ ఇంటర్నెట్ అయితే ఫాస్ట్గా ఉండే ప్లేస్ నుంచి అయితే ట్రై చేయండి. ఓకే, అండ్ ఇంకా సో గైస్ ఇది డౌన్లోడ్ అయ్యే వరకు మీకైతే ఒకటి చెప్పాలి. సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ నేను ఇచ్చే కంటెంట్ మీకు లోడ్ అవుతుంది. సో నా నెట్ కొంచెం స్లో ఉండడం వల్ల నాకైతే లేట్ అవుతుంది. సో దీన్ని చూసి మీరు ఏం వరీ కాకండి. మీకు కూడా ఎలా అయితే కనుక సో 1 by 1 అవుతూనే ఉంటుంది. సో స్టార్ట్ అయింది. రిక్వెస్ట్స్ అన్నీ కలెక్ట్ అవుతున్నాయి అన్నమాట. లైన్ 1 ఫాస్ట్గా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ ఇలా సతాయిస్తే చాలా బీపీలు వస్తుంది కదా. కమాన్ అయిపోతుంది. సో మొత్తం అయితే అయిపోయింది పిప్ ఇన్స్టాల్. అండ్ ls కొట్టి చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అండ్ ఇది అయిపోయింది కదా. సో ఇక్కడ పైన ప్యాకేజెస్ చూడండి అన్నీ అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకొకటి ఇన్స్టాల్ చేయాలి. క్లియర్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. డన్. ఇక్కడ ls చూద్దాం. అండ్ ఇక్కడ మనం పైథాన్, సో ఇక్కడ track.py ఉంది కదా. సో ఇది పైథాన్ స్క్రిప్టెడ్ టూల్ అనమాట. సో ఇక్కడ మనం పైథాన్ 3 నార్మల్ పైథాన్ కూడా సరిపోతుంది. ఐ థింక్ నార్మల్ పైథాన్ తీసుకుందాం. సో ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్. సో ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది, ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ ఎగ్జిట్.
సో ఎంటర్ యువర్ చాయిస్ అంటే లైక్ ఆండ్రాయిడ్ మీద అయితే టెస్ట్ చేద్దాము. సో ప్రెస్ 1, ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఐఫోన్ కూడా ఉంది. సో నేనైతే సెలెక్ట్ చేసుకున్న, ఎంటర్. నంబర్ అయితే ఎంఐ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫేక్ కాదు, నా ఒక ఏమంటారు సెకండ్ ఫోన్ మొబైల్ అయితే ఐఎంఐ నెంబర్ ఇస్తున్నాను. సో ఇక్కడైతే ఇచ్చేద్దాము. 1 సెకండ్ చెక్ చేసుకుంటున్నా. సో కమోన్, ఎక్కడ 1 సెకండ్ గైస్. యా, ఫాస్ట్ ఎంటర్ చేసేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఒకసారి. లైక్ మీ పాత మొబైల్స్ కానీ ఏదన్నా పోయింది మొబైల్స్ ఉంటుంది కదా, ఎవరన్నా చోరీ చేసిన దొరికే ఛాన్స్ ఉంది. అని ఎంటర్. ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అడుగుతారు, జీమెయిల్ అండ్ పాస్వర్డ్. మీకు టెంప్ జీమెయిల్ అయితే ఇవ్వండి, ఒరిజినల్ అయితే ఇవ్వకండి. సో నేను కూడా నార్మల్ జీమెయిల్ నేను గూగుల్ నుంచి కాపీ చేసి ఇస్తున్నాను. సో కమోన్. అండ్ నెక్స్ట్ ఏ టూల్ మీద అయితే వర్క్ చేయాలో కూడా మీరు ఒక్కసారి కామెంట్ చేస్తే కనుక నెక్స్ట్ వీడియో నేను అది చేయడానికి రెడీ అవుతాను. కమోన్ జీమెయిల్ చాలా ఉన్నాయి జీమెయిల్స్. ఇదైతే యూజ్ చేద్దాం. నార్మల్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను నేను గూగుల్లో చూసి మెయిల్. సో మీరైతే ఒరిజినల్స్ అయితే ఇవ్వకండి. నెక్స్ట్ పాస్వర్డ్ కూడా ఫేక్ ఏదో ఒకటి ఎంటర్ చేసేయండి, 00 లైక్ ఏదో ఒకటి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ మెయిల్ అయితే ఇవ్వకండి. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది, ట్రాకింగ్ డివైస్ అని చెప్పేసి. సో 1 సెకండ్ 2 సెకండ్ వెయిట్ చేయండి. అండ్ కింద మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఫైండ్ అప్ అని చెప్పేసి. దీన్ని సైన్ ఇన్ అవ్వాలి. ఒరిజినల్ మెయిల్ ఐడి ఏదైతే పోయిన మొబైల్లో మెయిల్ ఐడి ఉంటుందో దాంతోనైతే లాగిన్ అవ్వండి. నేనైతే చూపించట్లేను. సో ఇక్కడ నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. క్లిక్. నేనైతే అయిపోయింది. ఇక్కడ నేనైతే స్కిప్ చేస్తాను. సో గెలాక్సీ A14 5G దీంట్లో అయితే చెకింగ్ నడుస్తుంది. బ్యాటరీ వచ్చేసి 52. ప్లే సౌండ్ కూడా అవుతుంది. అండ్ సోర్స్ డివైస్ సెక్యూర్ అండ్ చూడొచ్చు. దీనికైతే మన GPS లొకేషన్ అయితే ఆన్లో ఉండాలి. ఇక్కడ షో చేస్తుంది కదా లొకేషన్ టర్న్ ఆఫ్ అని. సో దాన్ని అయితే ఆన్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు నేను ఎక్కడ ఉన్నాను. ఎగ్జాక్ట్లీ శ్రీనగర్ కాలనీ పంజాగుట్టలో ఉన్నా. సో మనం కనుక ఒకవేళ పాత మొబైల్ చేస్తే కనుక ఈ ప్లేస్లో అయితే దొరికే ఛాన్స్ అయితే ఉంది. ఐ మీన్ ఏదైతే మీ ఐఎంఐ నెంబర్ ట్రాక్లో చూపిస్తుందో అందులో అనమాట. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది. నేనైతే ఇక్కడే ఉన్నాను. డిస్టెన్స్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది. సో చెక్ చేయండి. డన్. అండ్ నెక్స్ట్ వీడియో గురించి కామెంట్ చేయండి. సో వీడియో లెంత్ అయితే ఎక్కువైపోయింది. ఇలా అయితే ఇంటర్ఫేస్ ఉంది. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఎవరైతే వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, బాయ్.